హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎం క్రియేషన్స్ ఛానల్. దిస్ ఇస్ అభిషేక్ హియర్. మనం ఈ రోజు ఈ వీడియోలో డెలైట్ అని ఇండియాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ నుంచి అయితే మనకి కస్టమర్ సపోర్ట్ అండ్ లిస్ట్ అనే జాబ్ రోల్కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. దానికి ముందుగా ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అప్పుడు మాత్రమే నేను చేసే లేటెస్ట్ గవర్నమెంట్, ప్రైవేట్, ఎంఎన్సీస్, ఫుల్ టైమ్, పార్ట్ టైం, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ యొక్క జాబ్స్ అయితే మీరు అయితే రిసీవ్ చేసుకోగలరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అండ్ బ్యాక్ టు ద కంటెంట్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, డెలైట్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అన్నమాట. ఈ డెలైట్ వాళ్ళ కంపెనీ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, కస్టమర్ సపోర్ట్ ఎనలిస్ట్, కస్టమర్ సపోర్ట్ అనలిస్ట్ అనే జాబ్ రోల్కి అయితే వీళ్ళైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దట్ టు లొకేషన్ వచ్చి మనకి తెలంగాణ అన్నమాట, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. సో హైదరాబాద్ నుంచి అయితే వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ తెలుసుకుందాం. అసలు ఎవరు అప్లై చేసుకోవాలి, మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, మనకి శాలరీ ఎంత ఉంటుంది, అట్లా ఓవరాల్ డీటెయిల్ మొత్తం మనం తెలుసుకుందాం. సో మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, అసలు మీరు చేయాల్సిన వర్క్ ఏందంటే, ఇక్కడ చూడండి, రోల్ డిస్క్రిప్షన్. అంటే మీరు అసలు ఇక్కడ కస్టమర్ సపోర్ట్ అనలిస్ట్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ కస్టమర్ సపోర్ట్ అనంగానే మీకు అర్థమైపోయి ఉన్నది. కస్టమర్ అంటే మీరైతే సపోర్టింగ్ రోల్ అయితే వర్క్ చేయాలన్నమాట. రోల్ డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, దిస్ పొజిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీస్ సపోర్ట్ ఫర్ వేరియస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ విత్ హై డిగ్రీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో మీరు ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఈ డెలైట్ కంపెనీ వాళ్ళకి క- కొంతమంది క్లయింట్స్ ఉంటారన్నమాట. దాంతో పాటు డెలైట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా, దాంతో పాటు లేకన్నా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలన్నా మీకైతే రీచ్ అవుతారనమాట. అది కాల్ ద్వారా గానీ, లేదంటే చాట్ ద్వారా గానీ, లేదంటే మెయిల్ ద్వారా గానీ. సో మీరైతే వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అయితే మీరైతే అందించాలనమాట. ఇదైతే మీ వర్క్ అన్నమాట ఓవరాల్‌గా. సో అసలు మీకు కావాల్సిన, మీరు చేయాల్సిన వాట్ యూ విల్ డూ అంటే మీరు చేయాల్సిన వర్క్ ఏందని చూడండి. కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అన్నమాట. కాల్ అంటే వాళ్ళ నుంచి వచ్చే కాల్స్‌ని అయితే మీరైతే ప్రాపర్‌గా హ్యా ఐ మీన్ పికప్ చేసుకొని వాళ్ళకైతే సర్వీస్ అయితే అందియాలన్నమాట. చూడండి, ఎండ్ టు ఎండ్ టికెట్ మేనేజ్‌మెంట్. సో కొన్నిసార్లు మీరైతే ఒక ఎండ్ టు ఎండ్ మేనేజ్‌మెంట్‌లో కూడా అయితే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటది. అండ్ ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ వాయిస్ అండ్ నాన్ వాయిసింగ్ సపోర్ట్ కాల్స్, చాట్స్, ఈమెయిల్స్ అని నేను ఆల్రెడీ చెప్పిన విధంగానే మీరైతే కొన్నిసార్లు వాయిస్ ద్వారా గానీ, లేదంటే వాయిస్ అంటే కాల్స్ ద్వారా గానీ మీరైతే సర్వీస్ అందించాలన్నమాట. సపోర్టింగ్ రోల్ కాబట్టి. లేదు కొన్నిసార్లు నాన్ వాయిస్ అంటే చాట్ ద్వారా గానీ, లేదా మెయిల్ ద్వారా గానీ వాళ్ళ యొక్క ఇష్యూస్‌ని అయితే మీరైతే రిజాల్వ్ చేయాలన్నమాట. ఇదైతే మీ ఓవరాల్ వర్క్ అండి. అసలు ఎట్లా ఏం చేయాలి అనేది. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్ చూడండి. ద ఐడియల్ క్యాండిడేట్ షుడ్ బి వర్క్ కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ 24 ఎన్విరాన్మెంట్ అన్నమాట. సో మీరైతే 24 24/7 షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. మార్నింగ్ షిఫ్ట్ అని, ఈవినింగ్ షిఫ్ట్ అని, ఇట్లా డిఫరెంట్, ఇక్కడ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. ఈ షిఫ్ట్స్‌లో అయితే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటది. అండ్ దాంతో పాటు ఇక్కడ చూడండి, టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు. అండ్ టెక్నికల్ నాలెడ్జ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. సో ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ అనమాట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు. బీటెక్ లో మళ్ళీ ఏ స్ట్రీమ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్, సిఎస్సి అని, కంప్యూటర్ సైన్స్ అని, నెక్స్ట్ మెకానికల్, సివిల్ అని, ఇట్లా ఎవరైనా అప్లై చేసుకో. అదేవిధంగా డిగ్రీలో కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఏ వాళ్ళు, బీబీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నారు కాబట్టి. అండ్ దట్ ఇక్కడ చూడండి, 0 to 1 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. సో 0 అన్నాడు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్స్ ఏ ఏ ఇయర్ అయినా, 21 అయినా, 22 పాస్ రేట్ అయినా, 20 పాస్ రేట్ అయినా, ఏ ఇయర్ అయినా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే విధంగా 1 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్, ఫోన్, చాట్, మెయిల్. ఇచ్చిన పాయింటే మళ్ళీ ఇస్తున్నాను చూడండి. ఆల్రెడీ చెప్పిన విధంగానే మీరైతే సర్వీస్ అయితే అందియాలి. దాని ద్వారా ఫోన్ ద్వారా గానీ, లేదంటే చాట్ ద్వారా గానీ, లేదంటే ఈమెయిల్ ద్వారా గానీ అయితే మీరైతే వాళ్ళకి సర్వీస్ అయితే అందియాలన్నమాట. ఎక్సలెంట్ స్పోక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్‌లీ. సో మీరైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్‌కైతే, సో మీకైతే గుడ్ కమ్యూనికేషన్, ఇక్కడ చూడండి, ఎక్సలెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్
ప్రొఫెషనట్లీ అన్నమాట. సో, మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో, మీరైతే మంచిగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలిగే కేపబిలిటీ అయితే మీకుండాలి. అదే విధంగా ప్రొఫెషన్ విత్ ఎంఎస్ ఆఫీస్ అన్నమాట. అంటే ఎంఎస్ ఆఫీస్ అంటే ఎంఎస్ వర్డ్ వస్తది. ఎంఎస్ ఆహ్, ఎక్సెల్ వస్తది. ఎంఎస్ పీపీటీ వస్తది. సో, వీటిలో కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ స్కిల్స్ అన్నమాట. కస్టమర్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, ఎవరైతే కస్టమర్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదో వాళ్ళైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కింద అప్లై చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళు ఫ్రెషర్స్ కింద అయినా అప్లై చేసుకోవచ్చు. మీరైతే 24/7 కంఫర్టబుల్ ఆహ్, టైమింగ్స్‌లో అయితే వర్క్ చేయాలి. ఇదైతే ఓవరాల్ అండి. అసలు ఎవరు అప్లై చేసుకోవాలి? ఏంటి? మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి? అదే విధంగా హ్మ్. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని డీటెయిల్‌గా మీకు సాలరీ గురించి మాట్లాడుకుంటే అయితే మన సాలరీకి దగ్గర దగ్గర డిలైట్‌లో స్టార్టింగ్ అయితే 30,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే గ్లాస్ డోర్ అనే వెబ్‌సైట్‌లోకెళ్ళి డిలైట్ కస్టమర్ సపోర్ట్ ఎనలిస్ట్ అని క్లిక్ చేస్తే మీకు ప్రతి ఒక్క రోల్‌కి ఎంత సాలరీ ఉంటదనేది మీకు డీటెయిల్‌గా వస్తదనమాట. అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి? ఏంటి? మనది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి అప్లై నౌ అని ఉంది. దాని మీద క్లిక్ చేయంగానే అప్లై నౌ మీద క్లిక్ చేయంగానే మీకు స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతది. చూడండి అప్లికేషన్ ప్రాసెస్ అని. ఆర్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అనమాట. సో, ఎవరైతే డిలైట్ అనే కంపెనీలో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే డైరెక్ట్‌గా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ వస్తదనమాట. వాళ్ళు డైరెక్ట్‌గా లాగిన్ అయ్యి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. లేదు నేను డిలైట్‌లో ఫస్ట్ టైమ్ అప్లై చేస్తున్నాను. ఇప్పటిదాకా నా అప్లికేషనే చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనుకున్నోళ్ళు, వాళ్ళైతే ఫస్ట్ టైమ్ అప్లికేషన్ మీద క్రియేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. వాడు క్రియేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయంగానే వాళ్ళకైతే స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతది చూడండి. సో, మీరైతే మీ రెజ్యూమే అదే విధంగా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ జాబ్ క్వెషన్స్ అన్నమాట. మొత్తం ఏ టు జెడ్ మీరైతే సబ్మి అదే మీరైతే ఇచ్చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ చేయాలన్నమాట. లేదు నేను అప్లై విత్ లింక్డ్ఇన్ అప్లై చేసుకున్నా అంటే దాని ద్వారానే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్‌గా ఇట్లా అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే. లేదు నేను ఆల్రెడీ నాకు ప్రొఫైల్ ఉందంటే వాళ్ళైతే డైరెక్ట్‌గా ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఓవరాల్ ప్రాసెస్ అండి. అసలు డిలైట్ కంపెనీలో ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి? మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? అదే విధంగా మన జాబ్ లొకేషన్ ఎట్లా ఉంటది? అనేది. సో, ఇదైతే నాకు తెలిసి మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వచ్చు ప్రెజెంట్ అయితే. దాని తర్వాత మీకు కండిషన్స్ బేస్ చేసుకొని వాళ్ళైతే మిమ్మల్నైతే ఆఫీస్‌కైతే రమ్మంటారు. సో, మీకు ఇఫ్ ఇన్ కేస్ ఆఫీస్‌కి రమ్మంటే మీరైతే హైదరాబాద్‌కెళ్ళి మీరైతే వర్క్ చేయాల్సి ఉంటది. సో, ఇదైతే ఓవరాల్ ప్రాసెస్ అండి. ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి? మనకు కావాల్సిన రిక్రూట్‌మెంట్స్ ఏంటి? అసలు ఆహ్, జాబ్ లొకేషన్ ఏంటి? మొత్తం డీటెయిల్‌గా మీరు అప్లై చేసుకోవడానికి దీని యొక్క లింక్‌ని అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా మీరు అప్లై చేసే ముందు లేదా అప్లై చేసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉన్నా నన్నయితే కామెంట్స్‌లో అడగండి. నేనైతే హెల్ప్ చేస్తాను. అదే విధంగా మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కూడా నన్ను కామెంట్స్‌లో అడిగితే దాన్ని బేస్ చేసుకొనైతే నేను మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ చేస్తాను. సో, మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ఇట్. అదే విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ లింక్, నా ఇన్‌స్టా ఛానల్ లింక్ 2 నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు జాయిన్ అయినా అక్కడి నుంచైనా డౌట్స్ అడగొచ్చు. నో ప్రాబ్లమ్. ఇఫ్ ఇన్ కేస్ ఇన్‌స్టా ఛానల్ లింక్ వర్క్ అవ్వకపోతే దాని ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారానే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.